హాయ్ అండి. ఇవాళ నేను వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా మనం గుత్తి వంకాయకి మనం పోపు వేయించి పెట్టుకుంటాం కదా. ఇది చూపిస్తున్నాను మీకు. మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, నువ్వులు, కొన్ని పల్లీలు, అలాగే జీలకర్ర, కొన్ని మెంతులు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. అవన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. సో అన్నీ వచ్చేసినట్టున్నాయి. జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు, మినపప్పు, శనగపప్పు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, ఇవన్నీ వేసి, అలాగే కొంచెం పసుపు వేసి, అలాగే కొంచెం ఉప్పు వేసి, అలాగే కారం. పసుపు కొంచెమే వేశాను, 1 స్పూన్ వేశాను, ఎందుకంటే పౌడర్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు వేశాను, పెద్ద స్పూనే. అలాగే 3 to 3.5 స్పూన్స్ కారం వేశాను అనమాట. సో ఇలాగ మనం ఇవన్నీ వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేశాను, అవి లోపల ఉన్నాయి. ఎండుమిరపకాయలు కూడా వేశాను. సో ఎండుమిరపకాయలు వేసినా సరే కొంచెం కారం అయితే మనం వేయాలి, ఎందుకంటే కలర్ వస్తుంది. ప్లస్ ఎండుమిరపకాయలు ఉన్న కారమే కాకుండా ఈ కారం కూడా పడితే చాలా బాగుంటుంది. లోపలికి ఉన్నాయి. నేను పల్లీలు వేశాను, ఎండుమిరపకాయ రావాలి, మీకు చూపించాలి కదా, వేయలేదని అనుకుంటారని నేను చెప్తున్నాను. సో అదిగో ఎండుమిరపకాయలు అన్నీ వేశాను, కానీ ఎండుమిరపకాయలు నేను ఒక 8 ఎన్నో వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. మిగతాదంతా కారం వేస్తాం కాబట్టి. అలాగే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, సన్నగా పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను, పొడుగ్గా చీల్చేసాను. అలాగే వంకాయలు ఉన్నాయి. సో తెచ్చారు, చాలా రోజులు అయిపోయింది. సో చాలా రోజులు అయిపోతే ఏమవుతాయంటే వంకాయలు, ఈ తెల్ల వంకాయలు గింజలు వచ్చేస్తాయి. సో ఆ గింజలు వచ్చేస్తాయని నేను చాలాసేపు 5-6 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో వేసి బాగా నలిపి కడిగానండి. సో అప్పుడు ఇలా అయ్యాయి అనమాట. చాలా నలిపి కడగాల్సి వస్తుంది. 2 చేతులు పెట్టి బాగా ఎన్నిసార్లు కడిగినా అన్ని గింజలు వస్తూనే ఉంటాయి. ఆఖరికి బాగా తగ్గిపోయాక అప్పుడు ఇలాగా. సో ఈ కూర ఎక్కువ లేదు కదా, వంకాయలు ఎక్కువ లేవని చెప్పి నేను కొంచెం నల్ల వంకాయలను కూడా యాడ్ చేసినాను అనమాట. సో ఈ 2 వంకాయలని కలిపేసి ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు వేసేసి కూర చేసేస్తాను. ఇది గ్రైండ్ చేసిన పౌడరు దాంట్లో వేసేస్తానమాట. ఇంకా ఎలాంటివి వేయక్కర్లేదు అనమాట. సో అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ పౌడర్ మనం జల్లేయడమేమన్నమాట. ఓకేనండి. సో మీకు చూపిస్తాను. గ్రైండ్ అయ్యాక నేను ప్రొసీజర్ మీకు అంతా చూపిస్తాను. వేసేటప్పుడు ప్యాన్ పెట్టేసుకుంటాను. ఇవి వేయించాక అప్పుడు ఈ పౌడర్ వేయాలి. ఓకేనండి. సో ప్యాన్ పెట్టేసుకున్నాను, జీలకర్ర వేసేసుకుని నూనె వేసుకున్నాను, తగినంత నూనె. వంకాయ కూర కాబట్టి అందులోనూ మనం ఆ మసాలా వేస్తాం కాబట్టి అంతా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈ మాత్రం నూనె ఉండాలి, కంపల్సరీ ఉండాలి వంకాయ కూరకి. ఇవి వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఈ డార్క్ గ్రీన్ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి, చూసి వేసుకోండి. అదే మామూలు పచ్చిమిరపకాయ కొంచెం లేత చిలకాకు పచ్చిలో ఉంటాయి చూసారా, అవి పర్వాలేదు. కానీ ఇవి డార్క్ గ్రీన్ అండి, కొంచెం కారంగానే ఉంటాయి, అందుకే నేను 5 వేసాను. బట్ ఇలా చీల్చి పెట్టుకోవాలి. నేను చాలా రిస్క్ తీసుకుంటానండి, నా మీద పడుతూ ఉంటాయి, నా ఫోన్ మీద పడుతూ ఉంటాయి, నా చేతి మీద పడుతూ ఉంటాయి. బట్ ఆల్సో మీ అందరికీ నేను చూపించాలని చెప్పి నేను రిస్క్ తీసుకుని చేస్తాను. సో ఇలా నేను వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. ప్లీజ్ శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను. సో మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఎంతో రిస్క్ తీసుకుని ఫోన్ తీసుకొచ్చి నేను ఇలా పెట్టి నేను వీడియో తీస్తానన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆల్సో నేను మీ అందరి కోసం, మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఇలా వేగాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగాలి. జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం బాగా వేగాలి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు కూడా పాడుతున్నానండి. సో మీరందరూ పాటలు వినండి, ఫాలో అవ్వండి. సో ఇలా బాగా వేగాలండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎక్కువ ఆర్భాటం ఏమీ చేయక్కర్లేదు. మనం ఆ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకుంటే చాలు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ తరిగి పెట్టేసుకోవడమే. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అందులోనే మనకి అన్ని మసాలాలు ఉన్నాయి. మిరియాలు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ ఉండగా
ఇంకా వేరే మసాలా ఎందుకండి, సో అది వేయట్లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. మాకు అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాలండి, ఆ ఫ్లేవర్ లేకపోతే మాకు కుదరదు అన్న వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేదన్న వాళ్ళు మానేయచ్చు. అలాగే ఉల్లిపాయలు అక్కర్లేదన్న వాళ్ళు కూడా ఉల్లిపాయలు మానేసి డైరెక్ట్గా వంకాయలు వేసేసుకుని ఈ పౌడర్తో చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పౌడర్లో కూడా నేను ఎలాంటి వెల్లుల్లిపాయలు కలపలేదు కాబట్టి ఆ పౌడర్ని మనం ఎప్పుడైనా వేరే వేరే పూజలకి ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రైలో మనం వేసేసుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్ అది చాలా బాగుంటుంది. సో మీరు అలాగే చేసుకోండి. ఇప్పుడు నేను తరిగి పెట్టేసుకున్న వంకాయలు ఉన్నాయి, బాగా వేగాయి కదండి, బాగా వేగిపోయి తెలిసిపోతుంది. నేను హైలోనే పెట్టుకున్నాను, బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ టైంలోనే మనం వంకాయలు వేసేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకోవాలి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు అవి తక్కువ ఉన్నాయి అని నేను ఇవి కూడా నో ప్రాబ్లం. అంతా వేగాక కూర అంతా ఒకటేగా బాగుంటుంది, చాలా బాగుంటుంది కూర మాత్రం, చాలా చాలా బాగుంటుంది. 1-2 సార్లు తింటారు. ఎందుకంటే మనం వేసిన మసాలా ఉంది కదా, పౌడర్ ఉంది కదా, చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇలా కలిపేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఆ పౌడర్లోనే పసుపు వేసేసాం, ప్రత్యేకంగా ఇంకా పసుపు వేయాల్సిన అవసరం లేదు. వేయాలనుకుంటే వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చు. వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు మానేయచ్చు. ఎందుకంటే మనం ఆ పౌడర్లోనే పసుపు వేసాం, అలాగే కారం వేసాం, ఉప్పు వేసాను, నేను మీకు చూపించాను మిక్సీలో. సో సరిపడా అన్నీ వేసేసాను కాబట్టి ఇది వేగాక ఆ పౌడర్ వేసేయడమే. కొంచెం కరివేపాకు వేసుకుంటాను, దీన్ని మూత పెట్టేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుంటే ఇవి మగ్గిపోతే అప్పుడు మనం ఆ పౌడర్ వేద్దాం. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా తయారవుతుందండి. ఇందాక నేను మీకు చూపించిందంతా ఇలా తయారవుతుందన్నమాట. ఇలా 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 అయిన పౌడర్ని మనం మగ్గిపోయిన వేగిపోయిన ఫ్రై అయిపోయిన వంకాయ ముక్కల్లో వేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తగినంత ఉప్పు వేసుకున్నాను, తగినంత కారం వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పొడి. చాలా వంకాయల్లోకి వేసుకోవచ్చు, దొండకాయలో వేసుకోవచ్చు, బెండకాయల్లో వేసుకోవచ్చు. మనం ఎలాంటి ఫ్రైలు చేసినా, ఒక ఆలుకు వేయరు, మిగతా ఏ కూరల్లో అయినా మనం వేసేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. సో మల్టీపర్పస్ అండి. ఇది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ నిలబడేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఈ పౌడర్ని ఇప్పుడు మనం వేసేయడమే. అవి కొంచెం మగ్గిపోయాక మీకు చూపించాలని చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీ. ఇది అన్నంలో కలుపుకుని, చక్కగా వేడన్నంలో కలుపుకుని, నూనె వేసుకుని కానీ నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. రీచ్ అవ్వాలని చేయండి, రీచ్ అయ్యేటట్టు చేయండి, ఓకేనా? అది మగ్గిపోయాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా మగ్గాలండి, ఇంకా మగ్గాలి, తెలుస్తూనే. నల్ల వంకాయలు కొంచెం మగ్గిపోయాయి, కానీ తెల్ల వంకాయలు ఇంకొంచెం మగ్గాలి. ఇంకో 5 మినిట్స్ పడుతుంది. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి, కానీ దగ్గరే ఉండండి, మాడిపోతాయి. సో ఇలాగ పెట్టేసుకుంటే మనం ఇలా వేగేటట్టు ఒకసారి కలిపేసామనుకోండి, చాలా బాగుంటుందండి. కూర మాత్రం చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మగ్గాలంటే ఇవి కొంచెం మగ్గిపోయాక నేను మళ్ళీ చూపిస్తాను. తగినంత నూనె మాత్రం మీరు సఫిషియెంట్గా వేసుకోండి. నేను అందుకే వేసుకునేటప్పుడే ఎక్కువ వేసేసుకున్నాను. ఇగో మీకు చూపిస్తున్నాను. సో ఎక్కువ నూనె వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. వంకాయ కూర అన్నాక అసలు నూనె లేకుండా ఎలాగా, నూనె వేయాలి కదా. సో ఇలాగా బాగా వేగాలి. బాగా వేగిపోయాక అప్పుడు మనం ఆ పౌడర్ వేయాలన్నమాట. మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడి వేసేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మళ్ళీ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇది వేగాక, ఇంకా వేగలేదు, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా వేగాలి, అంటే ముక్క మెత్తబడమే కాకుండా కొంచెం కలర్ మారాలి, అప్పుడే కానీ బాగుండదు. సో ఇలా వంకాయ ఎలా మారిపోయిందో, ఈ వంకాయ ఎలా మారిందో అలాగా కొంచెం ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. సో వేగేదాకా మనం చూద్దాం. ఇంకో 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తానండి, ఓకేనండి? ఇప్పుడు బాగా వేగిపోయండి, మీకు కనిపిస్తుంది కదా, బాగా వేగిపోయే ఈ టైంలోనే మనం చేసి పెట్టుకున్న పౌడర్ వేసేస్తాను. ఒకటి నేను ఇందాక మీకు డబ్బాలో తీసి పెట్టుకున్నాను, అది చూపించాను కదా. ఇప్పుడు నేను అందుకే స్పూన్ పెట్టుకుని నేను మీకు చూపిస్తున్నాను, ఎన్ని స్పూన్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను. 1 2 3, నేను నిండా తీసుకుంటున్నానండి. ఇలా 4
5, 6 వేస్తేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం వంకాయలకి అంతటికి పట్టాలి, ప్లస్ మనకి కొంచెం కలుపుకోవడానికి కూడా మసాలా ఉండాలి కదా. నేను ఇంకా కలిపాక చూస్తాను, ఇంకా సరిపోలేదు అంటే మాత్రం నేను ఇంకా వేస్తాను. అందుకే ఎక్కువ చేసి పెట్టుకోండి. ఇది ఉంటుంది, నిలవ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు. మనం అన్ని డ్రై రోస్ట్ చేసేసాం కదా, నూనెలో కూడా కాదు, చక్కగా డ్రై రోస్ట్ చేసాం, ఉంటుందండి. చేసి పెట్టేసుకోండి. వేరే వేరే కూరల్లో, దొండకాయల్లో కానీ, చిక్కుడుకాయల్లో కానీ, బీన్స్లో కానీ అన్నిట్లో వేసుకోవచ్చు. గోరుచిక్కుడులో కానీ, క్యాప్సికంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు. నేను ఇందాక 6 వేసాను, 7, 8, 9. సో 9 స్పూన్స్ పడిందనమాట. ఇప్పుడు సరిపోతుంది, కూర సరిపోతుందండి. ఇంకా అవసరమే లేదు. ఎందుకంటే మనం తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు కలిపేసాను, అలాగే ఉల్లిపాయలు వేసాను. సో వీటిలన్నిటికీ పట్టాలంటే కొంచెం టేస్ట్ ఉండాలి కదండి, అందుకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మిక్సీలో నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసేస్తాను. అప్పుడు ఈ ఈ ఈ మసాలా పౌడర్ అంతా ఈ వంకాయల్లోకి వెళ్ళి, ఈ నీరు వెళ్ళి ఆ వంకాయ అంతా ఈ మసాలాలో ఉడుకుతుందనమాట. దీనికి ఇంకొక 5 నిమిషాలు ధనియాలు ఎక్కువ వేసుకోండి. అసలు ధనియాల వాసన అద్రిపోయింది, చాలా బాగా వస్తుంది. కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఒకసారి ఉడికాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. ఇంకా ఇది ఒక 5 నిమిషాలు అలా సిమ్లో ఉంచేశాక నేను క్లైమాక్స్కి వచ్చేద్దాం. చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమే. నేను 1 నిమిషం మగ్గాక మీకు చూపిస్తాను. ఒక 2 నిమిషాలు అయితే మగ్గాలి, అంటే ఆ పేస్ట్ అంతా ఈ వంకాయల్లోకి వెళ్ళాలి, దూరాలి, చక్కగా టేస్ట్ రావాలి కదా, అందుకు. సో మనం చూద్దాం. ఇది అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం అంతా వేసేసాం. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మీరు కూరని బట్టి తీసుకోవాలి. నా కూర అంటే తక్కువ ఉంది కాబట్టి నేను దానికి తగినంత నేను కారం వేశాను. మీరు కూరని బట్టి మీరు కారం పెంచుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోవాలి. నేను 3.5 పెద్ద పెద్ద స్పూన్లు 3.5 వేశాను. అలాగే 2 స్పూన్లు నిండా ఉప్పు వేశాను. సో అలాగనమాట. మీరు తీసుకున్న కూరని బట్టి మీ ఇంగ్రీడియంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు తీసుకున్న కూరని బట్టి మీరు కారం కానీ ఉప్పు కానీ మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఎక్కువ కారం తినకపోతే పర్వాలేదు, ఎక్కువ కారం కావాలండి మాకు స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే వేసుకునేటప్పుడే నూనె కొంచెం ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం నూనె వేస్తున్నాను. వంకాయ కూరకి నూనె ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కూర. అసలు మీరు టెక్స్చర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలో అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర లేనిదే అసలు బాగోదు. లాస్ట్లో గార్నిష్కి కంపల్సరీ కొత్తిమీర వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి మీకు అన్ని మంచి మంచి రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి ఈజీగా చేసేసుకునే కూరండి. చాలా తొందరగా అయిపోతుంది. ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది. ఎంత డెలిషియస్గా ఉంటుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో తిందామా అని. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకైతే బోల్డ్ అని అప్రిసియేషన్స్ వస్తాయి, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్పినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ధనియాలు వేసుకోండి, పల్లీలు వేసుకోండి, నువ్వులు వేసుకోండి, మిరియాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, మెంతులు వేసుకోండి, అలాగే కొన్ని మిరియాలు వేసుకోండి, అలాగే జీలకర్ర వేసుకోండి, ఎక్కువ ధనియాలు వేసుకోండి, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసుకుని చక్కగా మీరు పౌడర్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన కూర. బాయ్ అండి.